ఇక దుబాయ్ నుంచి గోల్డ్ అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావుపై దర్యాప్తును ముమ్మరం చేసింది సిబిఐ. స్మగ్లింగ్ లో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె వివాహానికి సంబంధించిన వీడియోస్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. రన్యారావు నివాసం, ఆమెకు సంబంధించిన ప్రాంతాలు, నటి వివాహం చేసుకున్న హోటల్ కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఈ వేడుకకు హాజరైన వారు, అతిథులు తీసుకొచ్చిన ఖరీదైన కానుకలపై దృష్టి సారిస్తున్నారు. ఇక అందుకోసం పెళ్లికి సంబంధించిన వీడియోను పరిశీలిస్తున్నట్లు సిబిఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రన్యారావు బెయిల్ పై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అయితే బెయిల్ పై అభ్యంతరాలను సమర్పించాలని డిఆర్ఐ అధికారులను కోర్టు ఆదేశించింది. ఇక గోల్డ్ స్మగ్లింగ్ చేసే సమయంలో ఎయిర్పోర్ట్ లో విఐపి ప్రోటోకాల్ ను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ అంశంపై విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి కె రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ వ్యవహారంలో ఆమె తండ్రి పాత్ర ఉందా అనే విషయంపై దృష్టి పెట్టాలని కోరింది. ఇక ఈ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఇక ఈ పరిణామాల వేళ తాజాగా ఆమె పెళ్లి ఫుటేజ్ ను అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రన్యారావును బెంగళూరులోని కెంప్గౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఈ నెల 3న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక తర్వాత రన్యారావు నివాసంపై దాడి చేసి మరికొంత బంగారం కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు రామచంద్రరావు పలుకుబడిని ఆమె ఉపయోగించుకుని ఉండవచ్చని ఇన్వెస్టిగేటర్లు అనుమానిస్తున్నారు. 15 రోజుల వ్యవధిలో దుబాయ్ కు ఆమె 4 సార్లు వెళ్లొచ్చినట్టుగా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. రన్యారావును మార్చి 4న ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచుగా 3 రోజుల డిఆర్ఐ కస్టడీని కోర్టు అప్పగించింది. అది ముగియడంతో ఈ నెల 18 వరకు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఇక 1993 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రామచంద్రరావు 2023 సెప్టెంబర్లో డీజీపీ ర్యాంకుకు ప్రమోట్ అయ్యారు. దీనికి ముందు ఆయనపై వివాదాలు కూడా ఉన్నాయి. 2014లో ఆయన సదరన్ రేంజ్ ఐజీపీగా ఉన్నప్పుడు మైసూరులోని ఓ ప్రైవేట్ బస్సులో 20 లక్షల సొమ్మును పట్టుకుంది. అయితే డబ్బును పట్టుకెళ్తున్న వ్యాపారులు అందులో 2.27 కోట్లు ఉన్నట్టుగా ఆరోపించారు. రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో పట్టుబడ్డంతో దీనిపై రామచంద్రరావు ఆచితూచి స్పందించారు. కుమార్తె కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. 4 నెలల క్రితం ఆమెకు పెళ్లైందని, అప్పటి నుంచి ఆమెతో ఎలాంటి సంప్రదింపులు లేవని తెలిపారు. ఇక చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు.